గతంలో మెప్మా సిఆర్పీలో పనిచేస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల హోల్డ్ పెట్టారు 2022 సంవత్సరంలో. అప్పటి నుంచి నేను మళ్ళీ టీడీపీ పార్టీలో చేరి టీడీపీ తెలుగు మహిళ నంద్యాల నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తుంటుంది. కొందరు నా మీద లేనిపోని అలిగేషన్స్ పెట్టి మొదట్లో ప్రభుత్వం గెలిచిన సంవత్సరం నెలకే నా మీద లేనిపోని అలిగేషన్స్ పెట్టి మీడియాకి వేశారు. అది మాబుని ఇసుక చాన్ వల్ల చెల్లెలు 2,50,000 రూపాయలు ఇచ్చేది ఉంటే దాన్ని హైలైట్ చేసి గతంలో ఒకసారి వేశారు. మళ్ళీ అదే కంప్లైంట్ని రీసెంట్గా నెలన్నర కిందట మళ్ళీ దాన్ని కంప్లైంట్ రూపంగా ఇచ్చి దాన్ని ఒకే వ్యక్తి, మిగతా గ్రూపుల వాళ్ళైతే ఎవరు లేరు, ఒకే వ్యక్తి కంటిన్యూగా ఇచ్చుకుంటా చేసుకుంటా నాపై లేనిపోని అలిగేషన్స్ పెట్టి నా మీద వాళ్ళు ఎందుకు కోపం పెంచుకున్నారో ఏమో తెలియదు. మీడియా మిత్రులు కూడా ఒకటి గమనించాల్సింది ఇక్కడ ఏమిటంటే, గతంలో ఏ వ్యక్తి అయితే కంప్లైంట్ ఇచ్చి నన్ను పేపర్లకు ఎక్కించినారో అదే వ్యక్తి తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నాకు మెప్మా సెక్షన్లో పనిచేస్తున్న దూదేకుల హుసేన్బీకి గత 10 ఏళ్ల నుంచి స్నేహపరిచయం ఉంది మా ఇద్దరికి. ఆమె ద్వారా పరిచయమైన వ్యక్తి కాశిరెడ్డి. ఆ కాశిరెడ్డికు కూడా నన్ను పరిచయం చేసినారు హుసేన్బీ గారు. సో పొలిటికల్గా నువ్వు తిరుగుతున్నావు కదా, ఏంటి ఎట్లా ఏమి అని ఆయన అడగగా, నేను లోకేష్ ఫ్రెండ్ని, 24 అవర్స్ లోకేష్ అన్న దగ్గర ఉంటాము, నేను స్టేట్ వైడ్గా ఎంక్వైరీ అది ఏదో సంథింగ్ ఏదో రిపోర్టర్ను ఏదో అన్నాడు. మొత్తానికైతే నాతో అనడం లోకేష్ ఫ్రెండ్ అని చెప్పారు. లోకేష్ ఫ్రెండ్తో అన్నగారితో ఉన్నటువంటి ఫోటోలు కూడా నన్ను చూపించి, ఈ హుసేన్బీ కానీ ఆ కాశిరెడ్డి అనే వ్యక్తి కూడా కానీ నాకు తెలిసిన పరిచయస్తులకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, నీకు కూడా కొంచెం ఏదో బాగుంటుంది, పేరు ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కూడా ఆశపడి, డబ్బుకైతే ఆశపడలేదు, ఇతరులకు ఇప్పిస్తే రాబోయే రోజుల్లో నాకు కూడా మంచిగా ఉంటుంది అనే పేరు ఉద్దేశంతో ఆశపడి నేను కూడా కొందరు వ్యక్తులతో అమౌంట్ కట్టేయడం జరిగింది. కట్టించిన అమౌంట్ కూడా పఠాన్ మాలిభాష అర్బన్ అటెండర్ పోస్టుకి 2 లక్షల రూపాయలు, యాలూరు నివాసి అయిన సమీరా 80,000, నాజీర్ 1,75,000, తర్వాత అలాగే అఫ్రోజు 2 లక్షల రూపాయలు. ఫేక్ లెటర్స్ అన్నీ ఇచ్చేసి, ఇదిగోండి ఈ వ్యక్తే లోకేష్ అన్న ఫ్రెండ్ నేను వ్యక్తున్న వ్యక్తి ఈ వ్యక్తే. ప్రతి ఫోటో ఎవ్రీ ఫోటో మ్యాటర్ కింద పెట్టడం కానీ స్టేటస్ రూపంగా కానీ ఈ వ్యక్తి ఫోటోలు చూపించి చేసి నేను లోకేష్ దగ్గర ఉన్నానని ఎవరెవరితో మాట్లాడించి నా దగ్గర అయితే డబ్బులు తీసుకోవడం జరిగింది. కాకపోతే లెటర్స్ కూడా ఇచ్చాడు మహానుభావుడు. ఆ హుసేన్బీ ఈ కాశిరెడ్డి గారు కలిసి నాకు లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ లెటర్స్ ఇచ్చారు. తీరా ఈ లెటర్స్ తీసుకొని అపాయింట్మెంట్ లెటర్స్ అంట, ఏదైతే నేను జాబ్ కట్టినానో దానికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ అని ఇది ఇచ్చారు. ఇవి తీరా తీసుకొని పోయి సెక్షన్లో అడగగా ఇవి ఫేక్ అమ్మా, ఇవి మేము ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. అది కనుక్కున్న వెంటనే నేను ఏదైతే ఈ దూదేకుల హుసేన్బీకి ఫోన్ చేసి అడగగా తను కాశిరెడ్డికి కాన్ఫరెన్స్ కలవగా, అది కూడా మార్కెట్ యాడ్ 20 ఆయన మన గుంటుపల్లి అన్న హరిబాబు గారి నామినేషన్ ప్రమాణ స్వీకారం మరుసటి రోజు ఉండే, ఆ రోజు ముందు రోజే అక్కడ మన మార్కెట్ యార్డ్ దగ్గరకు వచ్చి ఆ మేడంని నేను నిలదీయగా, కావాలంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. సమయం 7:30 గంటల సమయం అతనితో కాన్ఫరెన్స్ పెట్టించి నన్ను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది. కానీ నేను ఎక్కడ ఆగేది ఉండదు, దీనిపైన అయితే నేను లోకేష్ అన్న దగ్గరికి కూడా వెళ్తాను అని చెప్పడంతో ఏవైతే ఈ చిన్న అలిగేషన్స్ ఉన్నాయో ఆ అలిగేషన్స్ అన్నీ ఈ కాశిరెడ్డి ఈ హుసేన్బీ గారు కలిసి నా మీద లేనిపోనివి పెట్టేసి నన్ను సబ్జైలుకు కూడా పంపించడం జరిగింది. 34 డేస్ అయితే నేను ఉండొచ్చినాను. ఏ తప్పు చేయకుండా నేను ఉండొచ్చినాను. నేను అప్పునేది వాస్తవం. ఆ గ్రూపులో ఆ శ్రీదేవి నగర్ మొత్తం కలిపినా కూడా నేను ఇవ్వాల్సింది ఒక గ్రూపుకే. ఆ ఒక్క గ్రూపుని పట్టుకొని లేనిపోని నా పర్సనల్ ఇష్యూస్ అన్నీ తవ్వి చేసి 34 డేస్ నన్ను బెయిల్ రాకుండా నన్ను జైల్లో పెట్టడం జరిగింది. దీని మీద అయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఏదైతే లోకేష్ అన్న గారి పేరు చెప్పుకొని తిరుగుతున్నారో, అయ్యా కాశిరెడ్డి, ఈ లోకేష్ అన్న గారి పేరుని నువ్వు బయట బద్నాం చేస్తున్నావు అన్న వరకు విషయంనైతే ఖచ్చితంగా తీసుకుపోతాను. ఈ విషయాన్ని కనుక బయట పెడితే నిన్ను చంపేస్తానని కూడా నువ్వు నన్ను బెదిరించడం జరిగింది. నీలాంటి తాటాపు బెదిరులకైతే నేను భయపడను. 34 రోజులు నువ్వు జైల్లో పెట్టినా కూడా నేను మనగైతే లేను. ఎందుకంటే నీ చెడు ప్రభావం నాలాంటి
అలాంటి వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకొస్తారు బయటికి? నాలాగా ఎవరు మోసపోకూడదు అనే ఉద్దేశంతో మీడియా మిత్రులకి ఈ విషయం తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అయితే నాకు పోలీసు వాళ్ళు సహకరిస్తారు, నాకు న్యాయం జరిగేలా చేస్తారు. వెరీ ఇంపార్టెంట్గా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడి కుమారుడి పేరు చెప్పుకొని ఇటువంటి పనులు చేస్తూ లుచ్చా లోఫర్ పనులు చేసుకుని తిరుగుతున్న కాశిరెడ్డి గారి మీద ఆయన యాక్షన్ తీసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను. ఆయన చేస్తారు కూడా. దయచేసి ఇటువంటి లోఫర్ లుచ్చా నా కొడుకులు మాటలు విని ఎక్కడ మీరు మోసపోవద్దని నేను కూడా మీడియా రూపంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి, గుండంపాటి శిరీష